నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాల శోభగులతో నూతన కళను సంతరించుకున్నాయి. ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మూడోసారి ప్రమాణ స్వీకారం. అక్రమంగా రవాణా అవుతున్న సుమారు 10,93,000 రూపాయల విలువైన రేషన్ బియ్యం మంగళవారం జగ్గంపేటలో పట్టుకున్న రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ 106 డిస్ట్రిక్ట్ మరియు రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళకు డిస్ట్రిక్ట్ గవర్నర్ అలైవనం శ్రీనివాస్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ అలై బాల త్రిపుర సుందరి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులు డిస్ట్రిక్ట్ గవర్నర్ అలైవనం శ్రీనివాస్ పాల్గొని ఆయన చేతుల మీదుగా గత 2 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళకు అండగా నిలుస్తూ రెయిన్బో క్లబ్ తరపున 2 నెలలకు సరిపడా విధంగా నిత్యావసర వస్తువులు 25 కేజీల బియ్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ అలైవనం శ్రీనివాస్, జోన్ చైర్మన్ అలై లక్ష్మీ నాగేంద్ర, ప్రెసిడెంట్ అలై బాల త్రిపుర సుందరి, జాయింట్ సెక్రటరీ దుర్గాదేవి, క్లబ్ పిఆర్ఓ అలై మణి, అలై కుమారి, రెయిన్బో క్లబ్ సెక్రటరీ అలై రమ్య తదితరులు పాల్గొన్నారు. రేపు మళ్ళీ ఫోన్ చేస్తే నెల వెళ్ళామండి. మళ్ళీ రేపు మళ్ళీ ఫోన్ చేస్తే 2 అవుతాయి. మళ్ళీ ఇంకా 400 మొత్తం మాట్లాడుతున్నారంటే అయిన తర్వాత ఆ గడ్డ ఎంత ఉందంటే ఆ గడ్డ కరిగిపోతే చిన్నదైతే ఆపరేషన్ చేస్తాను. కడుపులో పక్కన ఉందంటే అమ్మగారు ఎంత ఉందంటే అది చిన్నదైపోతే ఆపరేషన్ చేస్తున్నారు. అది అయింది కదా, అందుకని కరెంట్ ఉన్నారు అమ్మగారు. ఇప్పుడు అందరు కిమోలు పెడుతున్నారు. అదండి చేస్తున్నారు. కాకపోతే కెమెరా పెట్టినాక కొంచెం వెయిట్ వచ్చేసి కొంచెం చాలా గాబరాగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఊడిపోతుంది. వచ్చేస్తుంది అంతా వచ్చేది, ఏం భయం ఏం లేదు, అంత హ్యాపీ. ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. మరి ఎందుకు డబ్బులు ఏం తీసుకోవట్లేదు కదా, అంత ఆరోగ్యంగా అంటే ఫోటోలకి అంటే బాగా పెట్టుకున్నాను. అన్నీ రెక్కమని వచ్చినాయి అప్ చేసి పెట్టుకున్నాను. తప్పదు లేదు. దీని ఆర్ఎస్ రికార్డులో ఇది అయిపోయిన తర్వాత అది కడిగితే ఎప్పుడు ఆపరేషన్ చేస్తాను. చల్లదుంటే కడిగి చేస్తాను. అక్రమంగా రవాణా అవుతున్న సుమారు 10,93,000 రూపాయలు విలువైన రేషన్ బియ్యాన్ని రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కాకినాడ జిల్లా జగ్గంపేటలో మంగళవారం పట్టుకున్నారు. స్థానిక ఎంఎస్ఓ జిఎంఎం కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం విజిలెన్స్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు ఐషర్ వ్యాన్ లో రవాణా అవుతున్న పీడీఎస్ బియ్యాన్ని జగ్గంపేట గ్రామ సమీపంలో పట్టుకున్నారు. ఆ వాహనంలో 305 బస్తాలలో సుమారు 15,250 కేజీల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఆ బియ్యం పిఠాపురం మండలంలోని బి ప్రత్తిపాడుకు చెందిన బి లచ్చబాబుకు చెందినదిగా గుర్తించి అతనిపైన వ్యాన్ డ్రైవర్ నామాల వీరబాబు పైన కేసు నమోదు చేసినట్లు ఎంఎస్ఓ తెలిపారు. పీడీఎస్ రైస్ ను ఎమ్మెల్ఓ పాయింట్ కు తరలించి వ్యాన్ ను పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. జగ్గంపేట మండలం గొర్రెపాలెంలో సీలింగ్ భూముల సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో కాలయాపన చేస్తున్న మండల అధికారుల తీరును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
జగ్గంపేట తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్కి మెమరాండం అందజేశారు. అనంతరం ఈ ధర్నాకు నాయకత్వం వహించిన ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ గుర్రపాలెం సీలింగ్ భూమి సమస్యపై గత సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలల్లో సుమారు 16 రోజులు నిరవధిక నిరసన దీక్షల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశం మేరకు పెద్దాపురం ఆర్డీఓ ఆనాడు ఆందోళనకారులతో చర్చించి మీడియా సాక్షిగా దీక్షలు విరమింపచేశారని, విచారణ అనంతరం సాగుదారులైన దళిత, ఇతర పేదలకు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించిన జగ్గంపేట మండల అధికారులు కాలయాపన చేస్తూ నేటికి 7 నెలలు గడిచినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ 7 నెలల్లో 200కు పైగా అనేక సార్లు కలెక్టర్ ఆఫీస్ మరియు ఆర్డీఓ ఆఫీస్, జగ్గంపేట ఎంఆర్ఓ ఆఫీస్ కు తిరిగామని అన్నారు. కలెక్టర్, ఆర్డీఓ క్లియరెన్స్ ఇచ్చినా జగ్గంపేట ఎంఆర్ఓ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే కలెక్టర్ ఆదేశాలను జగ్గంపేట తహసీల్దార్ వారు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరలా ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, సహాయ కార్యదర్శి కడితి సతీష్, దేశెట్టి సురేష్, చిన్న, చేతులూరి లక్ష్మి, విజ్ఞ జ్ఞానరత్నం, బోనపాటి బుజ్జి, కోసమ నారాయణమూర్తి, వడ్లమూరి ఏసమ్మ, చల్లారత్నం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రపాలెం గ్రామంలో సీలింగ్ భూమికి సంబంధించిన విషయంలో ప్రధానంగా 20 ఏళ్ళ నుంచి అక్కడ దళితులు, పేదలు చేసుకుంటున్నారు. ఆ భూమిని వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే, ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే, ఆ వైఎస్ఆర్ కార్యకర్తలు పట్టాలు చేశాడు. దానికి మేము దాదాపు 2 సంవత్సరాలు ధర్నాలు, ఊరేగింపులు చేసిన ప్రభుత్వంలో చలనం లేదు కదా. వైఎస్ఆర్ కార్యకర్తలకు పట్టాలు పెట్టారు, పొజిషన్లో ఉండేవాళ్ళు కాకుండా. దాన్ని నిరసిస్తూ ఎంఆర్ఓ గారి దగ్గర 16 రోజుల పాటు మేము ఇక్కడ నిరవధిక ధర్నా చేశాం, దళితులు, పేదలు కలిపి. ఆ ధర్నాకి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు వచ్చి పత్రికాముఖంగా, ప్రజల ముఖంగా వచ్చి నేను 16 రోజుల్లో ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళు పట్టాలు ఇస్తాను హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చి 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల్లో 200 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి, ఎంఆర్ఓ గారు తిరుగుతూనే ఉన్నాం. మొత్తం మీద వైఎస్ఆర్ ప్రభుత్వం కూలిపోయినా సరే ఈ ఆర్డీఓలో, ఇప్పుడున్న కలెక్టర్లో, ఇప్పుడున్న ఎంఆర్ఓ చలనం లేదు. అందుకే మేము ప్రధానంగా ఏమంటున్నామంటే ఇవాళ ప్రధానంగా వైఎస్ఆర్ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధానంగా ఇలాంటి అధికారులు ఉండటం వల్లనే. వయసులో 20 సంవత్సరాల నుంచి దళిత పేద వర్గాలు ఉంటే వాళ్ళకి అదైనా వైఎస్ఆర్ కార్యకర్తల పట్టాలు ఇస్తే దాని మీద 16 రోజులు నిర్వాధిక ధర్నా చేస్తే కలెక్టర్ ఆదేశాల వరకు ఎంఆర్ఓ వచ్చాడు, ఆర్డీఓ వచ్చాడు, 16 రోజుల్లో పరిష్కరిస్తున్నాడు. 7 నెలలు అయింది. ఇంకా ఫైల్ కోసం మేము 200 సార్లు ఎంఆర్ఓ గారి గడప తొక్కాం, కానీ ఆ ఫైల్ ఇంకా ఆర్డీఓ దగ్గరికి వెళ్ళలేదు. అందుకే మేము ప్రధానంగా ఇలా ఆందోళన చేస్తున్నాం ఎంఆర్ఓ ఆఫీస్ కాడ. ఇదే సమస్య పరిష్కరించకపోతే పాత ప్రభుత్వం కూలిపోయింది, కొత్త ప్రభుత్వం అయిన చలనం లేకపోతే మరో ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ రైతు కులం సిద్ధంగా ఉందని తెలియజేసుకున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ జగ్గంపేట పనిచేస్తున్నాను. నిన్న సాయంకాలం రాత్రి 11 సుమారు ఆ టైంలో మా కత్తిపూడి నుంచి ఇలా జగ్గంపేట వైపు ఒక ఐసర్ వ్యాన్లో పీడిఎస్ రైస్ వస్తున్నట్టుగా మాకు వచ్చిన సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు మరియు నేను ముగ్గురం కలిసి మన లోకల్ పోలీసు వారి సహాయంతో మన జేవీఆర్ కాంప్లెక్స్ NH-16 దగ్గర అక్కడ మేము కాసాము. అదే వాహనం అక్కడ అనుమానాస్పద స్థితిలో ఒక వెహికల్ ఆగి ఉండగా ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ వివరాలు అది తనిఖీ నిర్వహించాము. తనిఖీ నిర్వహిస్తే అది ఎటువంటి రసీదు లేకుండా అందులో ఉన్నటువంటి రైసు పీడిఎస్ రైస్ అని గుర్తించడం జరిగింది. ఆ రైసు ఎక్కడి నుంచి వస్తామని అక్కడ అందులో నామా వీరబాబు, సన్నాపు సన్నాపు లావ్ కుమార్ అనేవారు ప్రత్తిపాడు ప్రత్తిపాడు గ్రామానికి చెందినవారు. ఆ వాహనంలో వస్తుండగా అతను అడిగితే
ఈ ప్రతిపాడు గ్రామానికి చెందిన బొల్లి లచ్చబాబు తండ్రి సూర్యనారాయణ అనేవారు రైస్ అని అతను జగ్గంపేట మండలంలో ఒక కోల్డ్ ఫారాలకి పట్టుకెళ్ళమన్నట్టుగానే అని తెలియపరిచారు. మరి ఏ కోల్డ్ ఫారాలు అంటే అక్కడ జగ్గంపేట వెళ్ళిన తర్వాత నేను వివరాలు చెప్తానని చెప్పాడట. ఈ లోపల మేము తనిఖీలు నిర్వహించి దాన్ని ఎటువంటి అనాథరైజ్డ్ పీడిఎస్ రైస్గా గుర్తించి దాన్ని స్వాధీనపరుచుకొని వారిపైన క్రిమినల్ కేసు మరియు 6A కేసు ఫైల్ చేసి ఈ వాహనాన్ని పోలీసు వారికి అప్పగించి అందులో ఉన్నటువంటి 305 పీడిఎస్ సంచులను స్వాధీనం పరుచుకొని ఆ కేసు తేలే వరకు సేఫ్ కస్టడీ నిమిత్తం MLS పాయింట్ జగ్గంపేట వారికి ఈరోజే అప్పగించడం జరిగింది. గండపల్లి తెలుగుదేశం పార్టీ నాయకుడు కందుల చిట్టిబాబు మండల టీడీపీ కార్యకర్తలకు కొండంత అండ అని నీలాద్రిరావుపేట టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయనను ఘనంగా సన్మానించారు. సోమవారం గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట సగర సంఘ సభ్యులు కందుల చిట్టిబాబుకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల చిట్టిబాబు మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో ప్రతి గ్రామం సంక్షేమ అభివృద్ధిలో పయనిస్తుందని, దానికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. నీలాద్రిరావుపేట గ్రామంలో టీడీపీకి ఎప్పుడూ లేనంత మెజార్టీ రావడంలో కృషి చేసిన సగర సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సగర సంఘ సభ్యులు కందుల చిట్టిబాబుకు స్వీట్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో సగర సంఘ సభ్యులు అప్పారావు, కృష్ణ, శ్రీను, నక్క, వెంకన్న, వెంకటేశ్లు తదితరులు పాల్గొన్నారు. అలా పట్టుకోండి. ఓకే, ఎలా చూడండి, ఎలా చూడండి ఒకసారి. అలా పట్టుకోండి, కాలువ పట్టుకోండి. ఓకే, అలా చూడండి. వెనకొచ్చాను. అది ఒక ఈ దండ సాధారణ బాగాలేదు. చాలు సరే బాగుంటుంది. అలా ఇలా చూడండి. నెక్స్ట్ అనే ఇలా వచ్చేయండి. ఇలా అలా పట్టుకోండి. ఇలా చూడండి. ఇలా ఇలా వెనక చిన్నవి పెట్టండి, ఎక్కువ పెట్టండి. ఆ సాలు అలా పట్టుకోండి. పట్టుకోండి. అలా ఇలా చూడండి. ఇలా వచ్చేవాళ్ళు అప్పన ఇటు వచ్చేయండి, బాగుంటుంది. ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 3వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాల శోభకులతో నూతన కళను సంతరించుకున్నాయి. 12న ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ కలెక్టర్ కార్యాలయాన్ని మంగళవారం రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. అదేవిధంగా జిల్లాలో ఆర్డీఓ కార్యాలయాలతో పాటు అన్ని తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారి కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ అధికారుల కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించి మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ కాంతిని ఏర్పాటు చేసి నూతన శోభతో కళకళ్లాడే ఏర్పాట్లు చేశారు. అవునా? వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాల శోభగులతో నూతన కళను సంతరించుకున్నాయి. ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 3వసారి ప్రమాణ స్వీకారం. అక్రమంగా రవాణా అవుతున్న సుమారు 10,93,000 రూపాయల విలువైన రేషన్ బియ్యం
మంగళవారం జగ్గంపేటలో పట్టుకున్న రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.